హాయ్ హలో గాయ్స్, ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? రాఖీ అయితే చేద్దాం అనుకుంటున్నాను మా డాడీ కోసం. ఇప్పుడు నేనైతే ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక నిమిషం, సీజర్స్. 1 2 3 4 ఇప్పుడైతే ఇలా అయితే వచ్చేసింది అనమాట మనకి కట్అవుట్. తర్వాత పక్కకి పెట్టుకుందాం మనం కాస్త. నేనైతే ఊల్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను తయారు చేసింది, అమూల్ ఐస్ క్రీమ్ది ఊల్ బాక్స్. ఇవన్నీ మీరు కూడా ఒకసారి చూడండి. ఓపెన్ అయితే చేస్తాను అన్నమాట. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నాను. చూడండి గాయ్స్, నేను ఇక్కడైతే ఒక హోల్ పెట్టేసి అయితే ఇట్లా చేశాను అనమాట. ఈ సీజర్స్ ఇంక ఊల్ బాక్స్ తీసుకొని ఊల్ కట్ చేద్దాం. రెడీ, స్టడీ, 1 2 3 గో. ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే ఇది కావాలి. ఎందుకంటే దీని మీద డిజైన్ వేస్తుంది. ఏమో ఇది ఫెయిల్ అవుతుందో పాస్ అవుతుందో తెలీదు. ఫెయిల్ అయితే మీకు కనిపించదు గాయస్. సో ఇదైతే అనమాట. ఇప్పుడు మనకి ఇవైతే కావాలి, డామ్స్ కలర్స్. మనం ఇవైతే ఓపెన్ చేస్తుంటాం. ఏంటి కొన్ని మిస్ అయ్యాయి అనుకుంటున్నారా? మిస్ కాదండి. జస్ట్ నేను ఆర్ట్ కోసం అని తీసుకెళ్ళి మిస్ చేశాను అనుకోకండి. ఆర్ట్ కోసం అని తీసుకెళ్ళి వేరే డబ్బాలో పెట్టుకున్నా. మనకు కావాల్సింది పింక్ కలర్. పింక్ వేసేద్దాం మనం. పెయింట్ బొట్టం కాదు, ఓన్లీ సర్కిల్. కానీ పక్కకు పో ఇవి అవసరం లేదు. 1 2 3. సో ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇటు సైడ్ వేస్తే కొంచెం బాగుంది, సైడ్ వేస్తే కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మనం ఏం కావాలి? స్కెచ్ పెన్స్. వావ్, స్కెచ్ పెన్స్. అలా ఐడియా వచ్చిందే. దేవుడా, ఇవెక్కడి నుంచి వచ్చి పడాయి? సరే, బాగానే పడ్డా. మనకి ఇప్పుడు కావాల్సింది పర్పుల్ అనమాట. పర్పుల్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే డ్రాయింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇలా అయితే పెట్టానన్నమాట. ఇలా అయితే చేస్తున్నాను. రెడీ, 1 2 3. సో ఇలా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్కి నాకు కూడా ఐడియా లేదు సరిగ్గా. స్టోన్స్ అయినా పెడదాం అనుకున్నాను. మరి స్టోన్స్ ఓకే, చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.